ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు. యేసుక్రీస్తు నామం పేరట మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాలమందు దేవుని వాక్యాన్ని యోహాను రాసిన 3వ పత్రికలో నుండి ధ్యానించుకుందాం. ఈ ఉదయకాలమందు పరిశుద్ధాత్మ తండ్రి మనతో మాట్లాడుతున్నటువంటి సందేశము స్వీకరించుట, తిరస్కరించుట. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని స్వీకరిస్తూ ఉంటాడు, ఆహ్వానిస్తూ ఉంటాడు. అతను చెప్పిన మాటలను కానీ, అతను మాట్లాడేటువంటి విధానాన్ని కానీ, అతను చేసేటువంటి ఉపదేశం కానీ, ప్రసంగాన్ని కానీ, బోధన కానీ స్వీకరిస్తారు. మరికొంతమంది ఏం చేస్తారంటే తిరస్కరిస్తారు. నాకు నచ్చలేదు, నాకు బాగోలేదు, నేను అంగీకరించనని తిరస్కరిస్తారు. ఇలాంటి అనుభవంలో ఉన్నటువంటిదే యోహాను రాసిన 3వ పత్రిక. ఈ యోహాను రాసిన 3వ పత్రికలో నుండి స్వీకరించుట, తిరస్కరించుట అనే క్లుప్త సందేశాన్ని మనం ధ్యానించుకుందాం. యోహాను రాసిన 3వ పత్రికను అపోస్తుడైనటువంటి యోహాను క్రీస్తు శకం 85వ సంవత్సరం 95వ సంవత్సరం మధ్యకాలంలో రాసినట్లుగా చరిత్రకారుల యొక్క అభిప్రాయము. ప్రియ దైవ జనాంగమా, అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే యోహాను రాసిన 3వ పత్రిక తీద్దాం అందరం కూడా. 1వ వాక్యంలో, పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి రాయినది. అంటే ఇక్కడ ఏమన్నంటే పెద్దనైన నేను, యోహాను తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు. అంటే తన వయస్సు రీత్యా ఒక అర్థం, రెండవదిగా అపోస్తులుడిగా ఉన్నాడు, దేవుని చేత పిలువబడినటువంటి వ్యక్తి, దేవుని సన్నిధిలో వాడబడుతున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి తనను తాను పెద్దగా పరిచయం చేసుకుంటున్నాడు. ప్రియ దైవ జనాంగమా, అయితే ఇక్కడ రెండవదిగా మనం చూస్తే గాయు అనేటువంటి వ్యక్తికి ఈ పత్రికను, ఈ ఉత్తరాన్ని రాస్తున్నాడు. మనం ధ్యానిస్తున్నటువంటి వర్తమానంలో స్వీకరించుట, తిరస్కరించుట. స్వీకరించేటువంటి వ్యక్తి ఎవరు అంటే గాయు. గాయు అనేటువంటి వ్యక్తి స్వీకరించేటువంటి అనుభవంలో ఉన్నాడు. ప్రియ దైవ జనాంగమా, ఈ ఆసియా ఖండములో ఉన్నటువంటి ఒక సంఘానికి చెందినటువంటి నమ్మకమైన విశ్వాసి గాయు అనేటువంటి వ్యక్తి. రెండవదిగా మొదటి శతాబ్ద కాలంలో కొంతమంది సంచార పరిచారకులు ఉండేవారు. సంచార సువార్థికులు అంటే ఒక స్థలంలో ఉండకుండా సువార్తను ప్రకటించుకుంటూ ఆయా ప్రాంతాలు, ఆయా దేశాలు, ఆయా పట్టణాలు, ఆయా గ్రామాల్లో వారు సంచారం చేస్తూ సువార్తను ప్రకటిస్తూ ఉండేవారు. ఇలాంటి సంచారం చేసి సువార్తను ప్రకటించేటువంటి సేవకుల్ని కొంతమంది ఏం చేసేవాళ్ళంటే ఆహ్వానించేవాళ్ళు, స్వీకరించేవాళ్ళు. ఈ ఆహ్వానించినటువంటి వ్యక్తుల్లో ఎవరంటే నమ్మకమైనటువంటి వ్యక్తి గాయు. మొట్టమొదటిగా ఈ గాయు అనేటువంటి వ్యక్తి ఏం చేసేవాడంటే వారిని ఆహ్వానించేవాడు, వారి ఇంటికి చేర్చుకునేవాడు. గాయు అనేటువంటి వ్యక్తి యొక్క ఇంటికి చేర్చుకునేవాడు. చేర్చుకున్న తర్వాత వారికి ఏమి ఇచ్చేవాడంటే ఆతిథ్యాన్ని ఇచ్చేవాడు. మూడవదిగా వారికి సహాయం చేసేవాడు. ఈ ఉదయకాలంలో గాయు అనేటువంటి వ్యక్తిలో 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకోవాలి. దైవ సేవకులను, దేవుని పేరట వస్తున్నటువంటి వారిని, యేసు క్రీస్తు నామములో సువార్త ప్రకటిస్తున్నటువంటి వారిని మనము మన గృహానికి ఆహ్వానించేటువంటి వ్యక్తులుగా ఉండాలి. స్వీకరించేటువంటి వ్యక్తులుగా ఉన్నాడు గాయు. రెండవదిగా వారికి ఆతిథ్యం ఇవ్వటం ప్రారంభించాడు. వారు ఎలాంటి ఆకలితో వచ్చినా, ఎలాంటి అవసరంతో ఉన్నప్పటికీ కూడా వారికి ఆతిథ్యం ఇచ్చాడు. మూడవదిగా వారికి ఫైనాన్షియల్గా ఆ సేవకులకి, సువార్థికులకి, సంచార సువార్థికులకి మరి సహాయపడ్డాడు, సహాయం చేసే వ్యక్తిగా ఉన్నాడు. ప్రియ దైవ జనాంగమా, కాబట్టి గాయు అనేటువంటి వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే స్వీకరించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. చదువుకున్న వాక్యాన్ని యోహాను రాసిన 3వ పత్రిక 2, 3, 4 వచనాలు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్చు సౌఖ్యంగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి
నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు అని యోహాను అంటున్నాడు గాయను ఉద్దేశించి. కాబట్టి ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచు నువ్వు ఎట్లా ఉన్నావు, అన్ని విషయాలు కూడా నువ్వు వర్ధిల్లాలి. సత్యమును అనుసరించి నువ్వు నడుస్తున్నావని సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పినప్పుడు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. అందుకంటే నాకు మరి ఎక్కువ సంతోషం ఏం కావాలని యోహాను అంటున్నాడు. కాబట్టి గాయు స్వీకరించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. రెండో వ్యక్తి ఉన్నాడు, తిరస్కరించేటువంటి వ్యక్తి. తిరస్కరించడం రెండో మాట. ఈ తిరస్కరించేటువంటి వ్యక్తి ఎవరు అంటే యోహాను రాసిన 3వ పత్రిక 9-10 వచనాలు చదువుకుందాం. నేను సంఘమునకు ఒక సంగతి రాసితిని, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న థియోత్రేపే మమ్మను అంగీకరించలేదు. వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు వదరుచు అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకొన మనస్సు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకం చేసుకొనును. హల్లెలూయా. రెండో వ్యక్తి థియోత్రేపే అనేటువంటి వ్యక్తి. ఈ థియోత్రేపే అనేటువంటి వ్యక్తి యొక్క మాటలు స్వభావం ఏమిటంటే యోహాను యొక్క అధికారాన్ని ఇష్టపడట్లేదు. యోహాను యొక్క ప్రసంగాన్ని తిరస్కరిస్తున్నాడు. యోహాను యొక్క బోధను అంగీకరించట్లేదు. ఆ తర్వాత నేనే నాయకుడిని, నా మాటే చెల్లాలి అనేటువంటి మరి ఆ యొక్క పెత్తనం చేసేటువంటి చలామణి అయినటువంటి అహంకారిగా ఉన్నాడు. ఆ తర్వాతగా మరి చరిత్రకారుల అభిప్రాయం ప్రకారంగా తను ఒక గర్విష్ఠ అని కూడా రాయబడింది చరిత్రలో, బైబిల్ స్కాలర్స్ యొక్క వేద పండితుల యొక్క అభిప్రాయం. అలాంటి గర్విష్ఠగా ఉన్నటువంటి థియోత్రేపే తిరస్కరించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఆ తర్వాత మరి సేవకుల్ని సంఘంలో చేర్చుకోకుండా వారి ఎవరిని కూడా రానికుండా వారిని ఆటంకపరిచేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ప్రియ దైవ జనాంగమా, కాబట్టి దేవుని యొక్క లేఖనాల ప్రకారంగా మనం చూస్తే మరి యోహాను ఎవరినైతే పంపించాడో సువార్తికుల్ని వారందరినీ కూడా వెనుకకు తిప్పి పంపించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా నిందలో మరి అవమానాలు అనేక రీతిలుగా మరి ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తిగా కూడా ఉన్నాడు. కాబట్టి ఆ వ్యక్తిని ఉద్దేశించి అంటున్నాడు కదా అపోస్తలుడైనటువంటి యోహాను అంటున్నాడు, మరి వారిని చేర్చుకున్న మనస్సు గల వారిని కూడా ఆటంకపరచుతూ సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేర్చున్న క్రియలను జ్ఞాపకం చేసుకుందును. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకును. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూసినవాడు. చివరిగా యోహాను అంటున్నటువంటి మాట ఏంటంటే మేలు చేసేటువంటి వాడు దేవుని సంబంధి, కీడు చేసేటువంటి వాడు దేవుని చూసిన వాడు కాదు. కాబట్టి ఉదయకాలం ముందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. గాయు వలె మనం స్వీకరించి అంగీకరించే అనుభవం ఉండాలి, కానీ థియోత్రేపే వలె తిరస్కరించేటువంటి అనుభవం ఉండకూడదు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాలం ముందు నీ పరిశుద్ధ వాక్కు ద్వారా స్వీకరించడా తిరస్కరించడనే మాట ద్వారా మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు. చెప్పబడిన వాక్యం నా హృదయం అందరి హృదయాలు కూడా నీరు కట్టి ఫలింపచేయమని ప్రార్థిస్తూ యేసు అధికారం కలిగిన నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన రావడం పర్యంతం వరకు వాక్యాన్ని వింటున్న మనందరికీ సదాకారం తోడై నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.